నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పాలకోడేరు మండలం కుముదివలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లాలో 2,32,885 మంది పెన్షన్దారులకు జూలై నెలకు 155.71 కోట్ల పంపిణీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 4,000 రూపాయలకు పెంచి బకాయిలతో కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయం భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు పెన్షన్దారుల కళ్లలో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యం ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పరిశుభ్రతతోనే డయేరియాను అరికట్టవచ్చు భీమవరంలో స్టాఫ్ డయేరియా అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి సోమవారం జిల్లా కలెక్టర్ సి నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలోని ఎస్సీపేటలో నిర్వహించిన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ జూన్ నెల పింఛన్ 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్ నుండి జూన్ వరకు 3 నెలల బకాయిలు 1,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలు అందజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తాన్ని ఒక్కసారి అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రభుత్వ పాలకులకు తమ దీవెనలు ఉంటాయని ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు కలెక్టర్తో సంతోషాన్ని పంచుకున్నారు గుమ్మళ్ల కుమారికి తీవ్ర అనారోగ్యం కారణంగా 15,000 రూపాయలు తేలి మార్తమ్మకు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ను తేలి యోహాన్కు 7,000 రూపాయలు కటికతల చంద్రావతికి 7,000 రూపాయలు పింఛన్ నగదును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు పాలకోడేరు మండలంలో 9,390 మందికి 6.07 కోట్ల పింఛన్లుగా ఈ రోజు అందజేయడం జరుగుతుందన్నారు అలాగే జిల్లాలో 2,32,885 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై నెలకు 155.71 కోట్లు ఈ రోజు కార్యక్రమం ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు జిల్లాలో అర్హులైన పెన్షన్దారులకు ఈ రోజు 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ ఏపీఓ టి మురళీకృష్ణ తహసీల్దార్ నాగార్జున ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరాజు గ్రామ సర్పంచ్ భూపతిరాజు వంశీకృష్ణంరాజు ఉప సర్పంచ్ వడ్లపూడి బాబ్జీ స్థానిక నాయకులు మధుసూదన్ రాజు బలరాం కృష్ణంరాజు గోపాలకృష్ణంరాజు పాలకోడేటి శ్రీనివాస్ పిట్టి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 4,000 రూపాయలకు పెంచి 3 నెలల బకాయిలతో కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు భీమవరం పట్టణంలో 6, 12, 26, 37, 38 వార్డుల్లో లబ్దిదారులకు స్వయంగా పెన్షన్లు ఇచ్చి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను చంద్రబాబు నాయుడు 2,000కు పెంచారని ఇప్పుడు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమంతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు జనసేన నాయకులు బొబిలిశెట్టి రామకృష్ణ రాట్నాల శ్రీనివాస్ చల్లారాము చెల్లబోయిన సుబ్బారావు గోవిందు భీమాల శ్రీరామ్మూర్తి కారుమూరి సత్యనారాయణమూర్తి బి సూరిబాబు బండి రమేష్ దొంగ వెంకటేశ్వరరావు అనపత్తి కృష్ణప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఇచ్చేవారు కదండి పవన్ కళ్యాణ్ గారు వృద్ధానం వెళ్ళి అక్కడ డయాలసిస్ వాళ్ళ కోసం చాలా మా ఇబ్బందులు చూసి ఆయన వస్తే మాకు ఖచ్చితంగా పింఛని పెంచి ఇస్తామని మాట ఇచ్చారు ఆయన మాకు అలాగే ఇప్పుడు 10,000 ఇస్తున్నారు మాకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంజిబాబు గారు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్
ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఫస్ట్ సంతకం 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నామని, వికలాంగులకు 6,000 రూపాయలు చేస్తున్నామని, డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు చేస్తున్నామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఫస్ట్ తారీఖు ఈ రోజున ఇంటింటికి పట్టుకొచ్చి స్వయంగా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు, పార్టీ నాయకులు, పెద్దలు అందరి ఆధ్వర్యంలో మరి పేదవారికి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలదే కలిపి 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వటం జరిగింది. 4,000 రూపాయలు నెలకి ఇవ్వటం అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు ఒక పేద తల్లికి ఇచ్చినట్లు అవుతుంది. ఆ పేద తల్లి సుఖంగా బతికే విధంగా 48,000 రూపాయలు అంటే సంవత్సరానికి 3 ఎకరాలు ఆస్తి ఉన్నట్లు లెక్క. చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లికి పవన్ కళ్యాణ్ గారు 3 ఎకరాలు ఆస్తి ఇచ్చినట్లు లెక్క. వారందరూ కూడా సుఖంగా సంతోషంగా బతకాలని మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం చేయటం చాలా ఆనందదాయకం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు భీమవరం నియోజకవర్గం అంతా కూడా భీమవరం మండలం, భీమవరం పట్టణం, ఏరస మండలంలో సుమారుగా 22 కోట్ల రూపాయలు మరి పెన్షన్ రూపంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, మరి బీజేపీ నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి ఈ పెన్షన్ విధానం ఇప్పుడు అమలు జరిపిన విధానంగానే అన్ని సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు అవుతాయి. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పేదవారు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అంటే ఆ రోజుల్లో కూడా 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇప్పుడు మన 3,000 చేసిన లెక్కలో కాదు, 2,000 ఇవాళ 4,000 రూపాయలు చేసినట్టే లెక్క. ఆ 4,000 కాకుండా గతంలో ఉన్న 3,000 రూపాయలు, 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు. అలాగే పూర్తిగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. కూడా పేదలందరూ కూడా మరి సుఖంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ రకం తీసుకున్న దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్న ఈ విషయాన్ని అందరూ కూడా మరి అంజబాబు గారి నాయకత్వం భీమవరం నియోజకవర్గంలో మేము అందరూ కూడా కలిపి పనిచేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. భీమవరం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ మరి మోడీ గారు సహకారంతో నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మొట్టమొదటి సంతకం పెట్టి మా భీమవరం నియోజకవర్గంలో అంజబాబు గారి చేతుల మీదుగా మా ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క పేద ప్రజలకి పెన్షన్ అందించడం జరుగుతుంది. వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రతి హామీ కూడా నిలబెట్టుకుంటుందని చెప్పి దీని ద్వారా మేము ఆశిస్తున్నామని చెప్పేసి వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీ రామారావు పేరుతో పింఛన్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. కాళ్ల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచిన 1,000 రూపాయలతో 4,000 రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడంలో అగ్రభాగంలో ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో ఉండి నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందా విజయ, ఉప సర్పంచ్ అబ్బులు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, కాళ్ల గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, మండల అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి సతీష్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆకువీడు మండలంలోని పలు గ్రామాల్లో ప్రారంభించారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో మరి వృద్ధులందరికీ కూడా గతంలో 3,000 రూపాయలుగా ఉన్నదాన్ని 4,000 రూపాయలకు పెంచుతూ మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నమాట ప్రకారం ప్రారంభమైన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి జరుగుతుంది. నేను కూడా ప్రత్యక్షంగా ముందు పాలకోడేరు మండలంలో, ఇప్పుడు కాళ్ళ మండలంలో, తర్వాత ఇంకొక 2 మండలాల్లో కొద్దిమంది లబ్ధిదారులకి ప్రత్యక్షంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎక్కడికక్కడ సచివాలయం స్టాఫ్ గతంలో 2 నెలలు చాలా అన్యాయం చేశారు. నేను ఎన్నోసార్లు మీడియాలో కూడా చెప్పా, సచివాలయం స్టాఫ్ 1,25,000 ఉన్నారు. వాళ్ళకి మనిషికి ఒక 60 మందిని అలాట్ చేస్తే ఒక రోజులో కంప్లీట్ చేయటం కష్టం కాదన్నప్పటికీ న్యూస్ పేపర్లో కేవలం చావులను చూసి సంతోషించడం కోసం, పబ్లిసిటీ కోసం చాలా అన్యాయాలు జరిగినాయి. అవన్నీ కూడా ఈరోజు ఏ సచివాలయం స్టాఫ్ అయితే మరి గతంలో అనుకున్నామో వాళ్ళ చేత
సక్రమంగా పంపిణీ జరుగుతుంది. అక్కడక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా సాయంత్రంలోగా ఎవరన్నా ఊర్లో లేక మరే కారణం చేత ఉన్నా రేపు మధ్యాహ్నం కల్లా ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం సక్రమంగా కంప్లీట్ అవుతుంది. అన్నమాట ప్రకారం మరి ఎవరైతే ఆద్యుడో ఈ కార్యక్రమానికి 50 రూపాయలతో 42 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రామారావు పేరు మీద ఈ కార్యక్రమం మొదలు పెడతాం. తన పేరు తన తండ్రి పేరు గతంలో మాదిరిగా కాకుండా పార్టీ వ్యవస్థాపకుడి పేరు మీద, పార్టీ వ్యవస్థాపకుడే కాదు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలకి భారతదేశంలోనే ఆద్యుడు ఎన్టీ రామారావు గారు ఆయన పేరు మీద చిరస్మరణీయుడైన ఆయన పేరు మీద చేయటం అనేది మరింత సంతోషదాయకం. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో కూడా పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి కూడా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరూ కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం నుంచి మరి మా శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ప్రతి గ్రామం కూడా వెళ్ళి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మండల కేంద్రమైన వీరవాసరంలో పండుగ వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్దిదారులకు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పెన్షన్లు పెంచి అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గూండా జయప్రకాష్, ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ చంద్రశేఖర్, ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం బొబ్బనపల్లి, మత్స్యపురి, భీమవరం మండలం తుందూరు, బేతపూడి, తాడేరు గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కుల నాగేశ్వరరావు, నాయకులు రాయపల్లి వెంకట్, కారుమూరి సత్యనారాయణమూర్తి, భీమాల శ్రీరామ్మూర్తి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, బండి రమేష్ కుమార్ తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే 3,000 పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేశారని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం మండలం దొంగపిండి, కొత్తపూసలమర్రు, గోట్లపాడు, తోకతిప్ప, గొల్లవాంతిప్ప గ్రామాలు, భీమవరం పట్టణం బల్స్మూడ్లోని వార్డుల్లో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తోట సీతారామలక్ష్మి ప్రారంభించి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుండి పెంచిన పెన్షన్లను లబ్దిదారులకు అందిస్తామని తెలపగా వైసీపీ నాయకులు ఈ పథకం అమలు అసాధ్యమన్నారని, ఇచ్చిన హామీల మాటను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పెంచిన పెన్షన్లు అందించడం ఆనందదాయకమన్నారు. భీమవరం నియోజకవర్గ పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్లు ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కుతుందని, 35 రూపాయలతో ప్రారంభించిన పెన్షన్ పథకాన్ని చంద్రబాబు 4,000 రూపాయలకు పెంచి పేదలను ఆర్థికంగా ఆదుకున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, దొంగపిండి గ్రామ సర్పంచ్ బొడ్డు రేవతి, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న,
కౌరు పృథ్వీశంకర్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు మోకా శ్రీనివాస్, భీమవరం మండల ఐటీడీపీ అధ్యక్షుడు బొడ్డు మోహన్, భీమవరం మండల తెలుగు యువత అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి, మాజీ కౌన్సిలర్ పామతి వెంకటరామయ్య, టీడీపీ నాయకులు బి శ్రీనివాస్, బొల్లా రాంబాబు, బస్వాని పోతురాజు, కొల్లాటి గోవింద్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు చాలా ఆనందంగా ఉందా? ఏం చేసుకుంటావు ఈ డబ్బులు? హాస్పిటల్కి మరి చాలా సంతోషం కదా. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇలాగా చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు అందించండి. మీ తర్వాత 3,000 పెంచి 4 సంవత్సరాలుగా ఇప్పుడు మట్టుకి 4,000 ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 3,000 3 నెలలకి ఇచ్చి 7,000 ఇచ్చి జాగ్రత్తగా మాకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చేసుకుంటే సంతోషంగా ఉన్న గ్రామం. పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి 7,000 చేశారు. అదే పింఛని ఏనాడు ఇందిరాగాంధీ కాలం ఉన్న కాడి నుంచి 200, 50, 100 మా పిల్లలు లేరు, మగ పిల్లలు లేరు బాబా చెయ్యి అని మా పంచాయతీ ప్రెసిడెంట్ చేస్తే 100 రూపాయలు చేశాడు. ఆ 100 రూపాయలతో ఎంత దూరం వచ్చిందో ఆ మహానుభావుడు మళ్ళీ మేము బతుకున్నాళ్ళు, మా బిడ్డలు బతుకున్నాళ్ళు కదా ఆయన చెయ్యాలి పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వికలాంగులను గుర్తించి ఈ 5 సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. మీరు చాలా 3,000 ఒకేసారి పెంచడం చాలా ఆదుకున్నారు. ఎప్పటికీ మీరే సీఎం కావాలి జగన్ సార్. అందరూ కూడా చాలా థ్యాంక్ యూ సార్. మా వికలాంగులందరి తరఫున కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. 3,000 రూపాయలు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న 3,000 కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తే 250 ఆఖరికి 3,000 రూపాయలు చేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వాగ్దానం చేశారో ఏప్రిల్ నుంచి ఇవాళ వరకు కూడా 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మాకు 1 ఎకరం పంట మా ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి గర్వంగా ఆనందంగా ఎంతో సంతోషకరంగా ప్రజలందరూ తెలియజేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఆయన ఆశనే కాకుండా ఇదే పదవిలో ఆయన బతుకున్నంత కాలం కూడా కొనసాగాలని పెద్దలు జీవిస్తున్నందుకు మీకు చాలా ఆనందపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి భీమవరం మండలంలో పెన్షన్ ఇంటింటికి పెన్షన్ ఇవ్వడానికి మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారు, అలాగే మా నియోజకవర్గ అబ్జర్వర్ దాసరి ఆంజనేయులు గారు, అలాగే జనసేన మండల అధ్యక్షులు మోగా శ్రీని గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవి వెంకన్న గారు వీళ్ళందరూ కూడా మరి గ్రామాల పర్యటన గ్రామాలకు వచ్చి పెన్షన్ పండుగని జరపడం జరుగుతుంది. పెన్షన్ పథకం అనేది ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ని ఏదో అంచెలంచెలుగా పెంచుకుంటూ ఈ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 3,000 ఉన్న పెన్షన్ని ఒకేసారి 1,000 రూపాయలు పెంచి, అలాగే ఈ 3 నెలలు కూడా గడిచిన 3 నెలలు కూడా పెన్షన్ పెన్షన్తో కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఈ రోజు మరి పెన్షన్దారులందరికీ కూడా అందించడం జరుగుతుంది. కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా 3,000 4,000 చేస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. మన గౌరవనీయులు మేడం గారు తోట సీతమహాలక్ష్మి గారు మండలంలో ఇచ్చేసి ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పెన్షన్ కార్యక్రమం తీసుకునే వాళ్ళు చాలా ఆనందంగా తీసుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా జనసేన టీడీపీ గుమ్మడిగా పరిపాలించాలని చెప్పి కోరుకుంటున్నారు అందరూ. సూపర్ 6 లో భాగంగా ఈ పెన్షన్ కార్యక్రమం చేపట్టడం నేను చాలా సంతోషించదగ్గ విషయం ఉంది. అలాగే గత 5 ఏళ్ళ గత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మేడం గారు చేసిన కృషికి చాలా ధన్యవాదాలు మేడం. ఈ ఇద్దరు విజయాన్ని ఇచ్చిన నా గ్రామ ప్రజలకి, అలాగే మమ్మల్ని ముందు ప్రోత్సహించిన మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం. అలాగే మా గ్రామం గత 5 ఏళ్ళలో వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ హయాంలో కేంద్ర రాష్ట్ర నిధులను ఆ గ్రామానికి వచ్చే విధంగా చేసి మా గ్రామాన్ని మరింత సుందర గ్రామంగా తీర్చే విధంగా చేయాలని కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత గొప్ప కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.
డాక్టర్స్ డేని పురస్కరించుకుని భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ రాసన్ రాసు నడింపల్లి, డాక్టర్ రఘువీర్ అల్లూరి, డాక్టర్ ఐశ్వర్య భూపతిరాసు, డాక్టర్ వంశీ వంగ, డాక్టర్ గౌతమ్ సిరియాల, డాక్టర్ కృష్ణ చైతన్య బృందావనం, డాక్టర్ సంజీవ్ చిక్కాల, డాక్టర్ పులగం మధు, డాక్టర్ విక్రాంత్ చుండూరి, డాక్టర్ సందీప్ వర్మ దాట్ల, డాక్టర్ శ్వేతా మంతన, డాక్టర్ జయ కృష్ణ కిషోర్, డాక్టర్ ఆర్ రామకృష్ణం రాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పేరిచెల్ల మూతిరాసు, సెక్రటరీ గోపిశెట్టి మురళీకృష్ణారావు, కోశాధికారి బొండాడ కుమార్ వెంకటరత్నం, ఐపీపీ నడింపల్లి మహేష్ కుమార్, బోండా రాంబాబు, వబిలిశెట్టి కనకరాసు, కోట్ల నాని, నందమూరి రాజేష్, అల్లు తులసి ప్రసాద్, పాసం సుభద్రాదేవి, ఎండి సరోజిని, కట్రెడ్డి రామచంద్రరావు, త్రివిక్రమరావు, కోయా కిషోర్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈరోజు మాకు పుట్టినరోజు కంటే ప్రత్యేకమైన రోజున మీ అందరితో కలిసి జరుపుకుంటాం. దాన్ని మేము చేసే వృత్తిని గుర్తించి మాకు ఈ రకంగా సత్కారం చేసినందుకు చాలా ధన్యవాదాలండి. మాకు గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు చేసే పనే కంటే కూడా మా పని గుర్తింపు పొందినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ హడావుల్లో ఏ రోజు పనిలో మునిగిపోతాం, కానీ మనం చేసేది ఎంతవరకు ప్రజలకి కరెక్ట్గా అందుతుందనేది తెలియటం అనేది ఇలాంటి సత్కారాల రూపంలోనే తిరిగి వస్తుంది. ఇలా తీసుకుంటూ మీ అందరి మధ్యలో తీసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. రఘువీర్ గారు చెప్పినట్టు మన చేసే పనికి గుర్తింపు వచ్చినప్పుడు మరింత ఆనందంగా ఉంటుంది. అట్లానే లయన్స్ క్లబ్ భీమవరం అసోసియేషన్ వండర్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఎవ్రీవన్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మాకు, మా వర్క్ రికగ్నైజ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. డాక్టర్స్ డేకి ఇలా సన్మానించడం చాలా ఆనందదాయకం. మా యొక్క గుర్తింపుని గుర్తించి భీమవరంలో మొట్టమొదటిసారిగా ఈ లయన్స్ క్లబ్లో మాకు చిరు సత్కారం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఇలా చేయడం వలన మా వృత్తికి ఇంకా న్యాయం చేయడానికి, ఇంకా ఎలా చేస్తే మంచిగా ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తామనేటువంటి విషయాన్ని మాకు బాధ్యతగా లయన్స్ క్లబ్ గుర్తు చేసినట్లుగా నేను అనుకుంటున్నాను. ఈరోజు వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన కొత్త టీం, మన లయన్స్ క్లబ్ కొత్త టీం లైన్ స్మృతిరాజ్ గారికి, మురళీకృష్ణ గారికి, సో మన మొన్న కుమార్ గారికి, వీరందరికీ సో ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. మా సర్వీసెస్ని గుర్తించి మా డాక్టర్స్ అందరినీ మీరు ఒకటి సత్కారం చేసి మా బాధ్యత మరింత పెంచారు. సో అలాగే ఇంత మంచి వెన్యూ అరేంజ్ చేసిన మన డాక్టర్ గౌతమ్ గారికి, నెక్స్ట్ కోయా కిషోర్ గారికి, అందరు మిగతా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. మన భీమవరం లయన్స్ క్లబ్ 1970లో పెట్టారండి. ఇప్పటికీ 54 ఇయర్స్ అయిందండి. లయన్స్ క్లబ్ మెంబర్స్ కూడా చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం డాక్టర్స్ డే ఎందుకు చేసుకుంటున్నాం అంటే అండి, బీసీ రాయ్ గారు ఆయన యొక్క జన్మదినాన్ని మనం డాక్టర్స్ డే కింద జరుపుకుంటున్నాం. మరి ఆయన గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగాను, స్వతంత్ర సమరయోధులుగాను, అదేవిధంగా ఆయన డాక్టర్గాను అనేక సేవలు అందించారండి. మరి సృష్టి బ్రహ్మదేవుడు చేస్తే ప్రతి సృష్టి విశ్వామిత్రుడు చేశారంటారు. అలాగే తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే మనకి తిరిగి పునర్జన్మనిచ్చేది ఎవరంటే డాక్టర్లే అండి. మరి ఇటీవల కాలంలో కరోనా టైంలో కూడా అటు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా రేపు అన్నది మనం చూస్తామో లేదన్న పరిస్థితుల్లో కూడా మన డాక్టర్లందరూ ఎంతో సేవా కార్యక్రమాలు చేసి వైద్యం చేసి ప్రజలకు ఎంతో సేవ చేశారండి. ఈ సందర్భంగా మీకు సన్మానం చేసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా పింఛన్లు ఇవ్వడం అభినందనీయమని పలువురు వక్తలన్నారు. భీమవరం పట్టణంలోని 21, 23, 25, 26, 27 వార్డుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కలిసి అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు స్వయంగా వారి ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వానపల్లి సూరిబాబు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, శంకర రవి, జూలూరి వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల హామీల అమల్లో భాగంగా పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని అన్నారు. రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ జరుగుతుందని, తెల్లవారుజామున 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ ప్రారంభమైందని అన్నారు. అవ్వ తాతల కళ్లలో ఆనందం చూస్తున్నామని వారు అన్నారు. కార్యక్రమంలో విజ్రోతి రాఘవులు, కొండ్రు శ్రీనివాస్, కట్టా నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణం 16వ వార్డులో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ పింఛన్లు పంపిణీ చేశారు. ఒకేసారి 7,000 రూపాయలు పెన్షన్లు అందించడంతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. నీకు చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు.
నువ్వు ఓటేసి గెలిపించావు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. నీకు 6,000 ఇమ్మని పంపించారు. ప్రతి నెల 1వ తారీఖుని మీ ఇంటికి వచ్చి నీ దగ్గరికి వచ్చి ఇస్తారు. ఓకేనా? హ్యాపీనా? నూతన ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో వృద్ధ, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళ వారందరినీ కూడా హక్కున చేర్చుకునేటువంటి ఒక ఆలోచనని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి మాటని తూచా తప్పకుండా ఈరోజు మరి ప్రతి ఒక్క మహిళకి కూడా ఆయన అన్నట్టుగా ఆ 3,000 రూపాయలు, ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్ 4,000 రూపాయలు కలిపి ఇవాళ 7,000 రూపాయలు వీళ్ళకి అందివ్వడం, వీరందరూ కూడా మోముల్లో ఒక చిరునవ్వుని చిందిస్తున్నారు. కారణం ఏంటంటే గత 3 నెలల పాటు పెన్షన్ అందక ఎక్కడ తీసుకోవాలో తెలియనటువంటి ఒక మీమాంసలో వాళ్ళందరూ ఉండి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురయ్యారు. కొంతమంది అయితే మరణించారు. అలాంటి ఒక పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి మరి సచివాలయ సిబ్బంది కానీ, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు వారు స్వయంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళి అవి అందివ్వడం అనేటువంటిది వారందరూ కూడా ఎంతో ఆనందాన్ని, హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండటమే కాకుండా మంచి చేసి వారి యొక్క మన్ననలు పొందడమే ఈ యొక్క పార్టీలు, ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మేము భావిస్తున్నాం. చాలా గొప్ప రోజు, చాలా మంచి రోజు కూడా. ఎందుకంటే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆ రోజున ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగానో ఖచ్చితంగా 4,000 రూపాయలు పిలిపిస్తాను. ఒక దుర్మార్గ పాలనలో మనకి అన్యాయం జరిగింది కాబట్టి ఆ 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఈ నెల 7,000 రూపాయలు మాట తప్ప అనేటువంటి కార్యక్రమం మనం చేయడం వల్ల ఇవాళ ఇక్కడ జరుగుతుంది. ఇది మామూలైనటువంటి పండగ కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ బ్రహ్మాండమైన పండగ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఉన్నటువంటి మా కూటమికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా స్థానిక 27వ వార్డులో మాకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు, మాకు 3 పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు అందరూ కూడా, కార్యదర్శులు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చాలామంది చెప్తున్నారు చాలా మంచి రోజు, చాలా సుదిలో ఇలాంటి రోజు ఎప్పుడో రాస్తుందని అనుకున్నాం. ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి ఈ కూటమిది చాలా ఆనందంగా ఉందని చెప్పేసి చాలా పెన్షన్ కూడా తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. మరి ఏదైతే మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పార్టీలు గతంలో మరి 3,000 పెన్షన్ ఉంటే మరి ప్రజలందరికీ కూడా రాష్ట్రం అంతా 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పేసి ఏదైతే మరి కూటమి నాయకులందరూ కూడా మరి మాట ఇచ్చారో అదే మాట ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఏదైతే ఏ కార్యక్రమం పెట్టినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అండదండలుగా ఉంటారని చెప్పేసి 25వ వార్డు నుంచి మరి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరి వచ్చి బాగా స్పందించారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.